ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుని నామన వందనాలండి. అందరూ బాగున్నారా? ప్రతిరోజు మన రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ఈ విధంగా సంతోషంతో మనము ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి అనేకమైనటువంటి గొప్ప అద్భుతాలను, జ్ఞానవంతమైన విషయాలను మనం ప్రతిరోజు ఉదయంకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మనమందరం కూడా ధ్యానించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ప్రతిరోజు కూడా రక్షణ వాక్య కార్యక్రమంలో మీరందరూ పాలిభాగస్తులయ్యి మీ యొక్క విన్నపములను ప్రభువైన యేసుక్రీస్తుల వారికి మీ ప్రార్థన ద్వారా తెలియజేస్తున్నటువంటి ప్రతి విషయాన్ని దేవుడు సమాధానమును సహాయమును చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాలుభాగస్తులైన ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాము. మరి గడిచినటువంటి దినమున మనము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ముఖ్యంగా 5, 6, 7 అధ్యాయాలకు సంబంధించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు యేసయ్య కొండ మీద ప్రసంగము బోధించినటువంటి విషయాలు చాలా ఎన్నో రకాలైనటువంటి విషయాలను ఈ 5, 6, 7 అధ్యాయాలను మనకి తెలియజేయడం జరిగింది. కాబట్టి మనము గడిచిన దినంలో 5వ అధ్యాయంలో మొదటి భాగంగా 1వ అధ్యాయం నుంచి మనము 27వ అధ్యాయం వరకు కూడా ప్రతి విషయాన్ని మనము చదివి అందులో కొన్ని అంశాలను ధ్యానించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ధన్యతల గురించి కానీ, ధర్మశాస్త్రాన్ని ప్రభు యేసుక్రీస్తుల వారు గౌరవించే విధానాన్ని కానీ కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు అదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని మనము 27 నుంచి 48 వచనములు ఉన్నాయి కాబట్టి 2వ భాగాన్ని ఈరోజు మనము ధ్యానించుకుందాము. కాబట్టి మనమందరం కూడా మొట్టమొదటిగా మన బైబిల్స్ అన్నీ మన దగ్గర పెట్టుకొని మనం ప్రార్థనతో ప్రారంభించుకొని అప్పుడు వాక్యంలోనికి మనం వెళ్ళి వాక్యాన్ని చదువుకుందాము. తలలో ఉంచినట్టయితే మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన మా రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామము వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. యేసయ్యా, ఈ ఉదయంకాల సమయంలో ప్రభువా నాయన, ప్రతి దినము కూడా ప్రభువా నాయన, మేము లేచిన తర్వాత ముందుగా ప్రభువా మీ నామాన్ని గణపరుచుకునే కొరకు ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని యూట్యూబ్లోని ప్రభువా తండ్రి ప్రతిరోజు కూడా పాలిభాగస్తులు అవుతున్నటువంటి క్రైస్తవ బిడ్డలు ప్రభువా మీ నామాన్ని గణపరుచుతూ ప్రభువా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో మా కొరకు ప్రభువా నాయన, మా జీవితములను ప్రభువా తండ్రి సరిదిద్దుకునే కొరకు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశంలో ప్రభువా నాయన నిత్యము ప్రతిరోజు కూడా ప్రభువా మీ నామంతో మా క్రియలను, మీ నామాన్ని గణపరిచిన తర్వాత మా లోక మార్గంలో ఉన్నటువంటి సమస్తములను జయించుటకు శక్తిని పొంది మేము బయలుదేరి వెళ్ళుటకు ప్రభువా మీరు ఆశీర్వదించి దీవించండి ఆయన. మరి నేటి దినము ప్రభువా ఈ పాలిభాగస్తులైనటువంటి క్రైస్తవ సోదరులందరినీ కూడా ప్రభువా మీరు ఆశీర్వదించండి ప్రభువా తండ్రి. వారి యొక్క విన్నపములను మేము గణపరుచుకున్న తర్వాత మేము తెలియజేయ ప్రతి విన్నపములను మీరు ఆశీర్వదించి ఈ యొక్క కార్యక్రమం అంతటిని నడిపించమని ప్రభువైన రక్షకుడు యేసుక్రీస్తు నామమున పేరట మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మనము ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి 48వ వచనం వరకు కూడా ముందు బైబిల్ రీడింగ్ మనం చదువుకున్నాము. అందరూ కూడా మీ యొక్క బైబిల్ని తెరిచి మనము చదువుతున్నప్పుడు వాక్యమును మనము జాగ్రత్తగా గ్రహించినట్టయితే వాక్యాన్ని మనము నిత్యము ధ్యానించటం వల్ల మన వాక్యము ఏదో ఒక వచనము ఖచ్చితంగా మన హృదయశుద్ధితో ఖచ్చితంగా మనం గమనించి మన వాక్యాన్ని చదివినట్లయితే దేవుని యొక్క స్వరాన్ని మనం పొందిన వారం అవుతాము. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం వాక్యం ద్వారా బలపడి గొప్ప శక్తిని కలిగి ఉంటాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని చదివేటప్పుడు చాలా శ్రద్ధగా భక్తితో ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యంలో మీరు బలపడినట్టయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అనుదిన జీవితంలోని వాక్యం ద్వారా మీ యొక్క జీవితం ముడిపడి మంచి ఆశీర్వాదం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ముందుగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మిగిలినటువంటి 2వ భాగం 27 నుంచి 48 వచనములు మనం చదువుకుందాం. కాబట్టి ఫస్ట్గా 27వ వచనము, వ్యభిచారము చెయ్యవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా,
నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. 28వ వచనము. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారివేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. 30వ వచనము. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారివేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. 31వ వచనము. తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవల్లని చెప్పబడి ఉన్నది కదా. 32వ వచనము. నేను మీతో చెప్పునదేమనగా, వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాండువాడు వ్యభిచరించుచున్నాడు. 33వ వచనము. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 34వ వచనము. నేను మీతో చెప్పున్నదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూము తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. 36వ వచనం. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటిని మించినది దుష్టుని నుండి పుట్టినది. 38వ వచనము. కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 39వ వచనము. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప త్రిప్పుము. 40వ వచనము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకున్న కోరిన ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయము. 41వ వచనము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. 42వ వచనము. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగు గొరనువానిని నీ ముఖము త్రిప్పుకొనవద్దు. 43వ వచనము. నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 44వ వచనము. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. 45వ వచనము. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. 46వ వచనము. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. 47వ వచనము. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయనదేమి? అన్యజనులను అలాగనే చేయుచున్నారు కదా. 48వ వచనము. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులు ఉండెదరు. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి ఈ రోజు మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి 48వ వచనం వరకు కూడా బైబిల్ రీడింగ్ చేసుకున్నాము. మరి ముఖ్యంగా ఈ 5, 6, 7 అధ్యాయాల్లోని 5వ అధ్యాయంలో ముగింపుగా 2వ భాగంలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారు కొండ మీద పలికినటువంటి ఆయన బోధనలో కానీ ఆయన ప్రసంగంలో కానీ ఎన్నో విషయాలు మానవ జనసమూహాలని ఉద్దేశించి తెలియజేసి వారు ఈ రకంగా జీవించడం వల్ల వారి యొక్క జీవితంలో కానీ వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కానీ వారు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతయు కూడా పరలోక రాజ్యకు వారసులుగా వారు ఉండుటకు
భూలోకంలోని లోక మార్గంలోని వారి యొక్క కోరికలకు సంబంధించినంత వరకు కూడా ఇటువంటి ఆజ్ఞలను అప్లై చేసుకున్నట్లయితే వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారని ఒక గొప్ప విషయాలను క్రైస్తవులుగా మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేయడం మనకి జరిగింది. మరి అందులో కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఇక్కడ 27వ వచనం నుంచి మనము 30వ వచనం వరకు చూసుకున్నట్టయితే వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే ఇది పాత నిబంధనలో మోషే గారు ధర్మశాస్త్రంలోని మనకి ఆజ్ఞలలో తెలియజేసినప్పుడు, తండ్రి దేవాతి యెహోవా మనకు తెలియజేసినప్పుడు మోషే ద్వారా ఇది ఒక ఆజ్ఞగా మనం వ్యభిచారము చెయ్యవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ రకంగా దీన్ని మనకు తెలియజేశారంటే, నేను మీతో చెప్పున్నదేమనగా, మొట్టమొదటగా ఒక స్త్రీని మీరు మోహము చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచినట్ల దాన్ని పెరికి నీ వద్దను పారివేయము. నీ దేహమంతయు నరకములో పడివేయబడకుండా నీ అవయములో నొకటి నశించుట ప్రయోజనముకరము కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే వ్యభిచారం అనేది స్త్రీని వ్యభిచారము చేయుట కానీ, వ్యభిచారములోకి దించుట కానీ, ఆ స్త్రీ యొక్క జీవితము లోక మార్గంలోని అనేక విషయాల పట్ల ఆమె తప్పుడు మార్గంలోకి వెళ్ళి వ్యభిచారం యొక్క విషయంలో ఉన్నట్టు ఒక స్త్రీని మనము ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తేనే కాదు, స్త్రీ జాతిని మానవుడు వారి యొక్క కంటి చూపుతో ప్రతివాడు తన హృదయమందు ఆమెతో ఎవచేసిన వాడు అగును. అంటే మోహపు చూపుతో, మన కంటి చూపుతో కూడా మనం చూసినా కూడా అది మహాపాపంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మానవ జాతికి ఆయన తెలియజేయడం జరిగింది. మరి ఇటువంటి మోహముతో నువ్వు చూసినప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి అవయములు అవి మలినమవుతున్నాయి. కాబట్టి నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలు గైకున్న వాడివై ఉండాలి అని అంటే, నువ్వు రక్షణ పొందాలి అంటే అటువంటి చర్యలకు దూరంగా ఉండాలి. అయినప్పటికీ కూడా నీకు ఆ మోహం చూపు కలిగినట్లయితే వాటిని నీ కుడి చెయ్యి కానీ లేకపోతే నీ కుడి కన్ను కానీ వాటిని పెరికి తీసివేయము. లేని పక్షంలో నువ్వు లోక మార్గంలోని నీ కోరికల పట్ల నువ్వు ఏ రకంగా అయితే నువ్వు ఆలోచించి నువ్వు నడుచుకునే విధానాన్ని బట్టి ఇక్కడ నీ కోరికలు తీర్చుకున్నట్లే పరలోక రాజ్యానికి నువ్వు వారసుడివి కాలేవు అని ఒక గొప్ప విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేయడం మనకి జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే 31, 32 తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలను చెప్పబడి ఉన్నది కదా. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినది ఏంటంటే, వ్యభిచార కారణం బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమె భార్యను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడిన దానిని వెడ్లోవాడు వ్యభిచరించువాడు. అంటే ధర్మశాస్త్రంలోని ఆ రోజుల్లోని భార్యను మనం విడనాడాలంటే అడిగి పరిచయం, అంటే ఈ రోజుల్లో విడాకులు అనేది మనం ఇవ్వాలి. లేని పక్షంలో కేవలం ఇక్కడ ఒకే ఒక విషయం, వ్యభిచార కారణం బట్టి గాక మరి ఏ ఒక్క విషయంలో కూడా భార్యని మనము విడిచిపెట్టడానికి ఎటువంటి కూడా తోవలేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రమాణాలు అప్రమాణాల గురించి యేసయ్య మనకి తెలియజేస్తున్నాడు. ప్రమాణాలు అప్రమాణాలు అంటే మనము ప్రమాణం చేసే విధానము కానీ లేదంటే అప్రమాణం చేసే విధానంలోని మనం చాలా రకాలు కూడా ఈ యొక్క లోక మార్గాల్లోని మనకు తెలియకుండానే కొన్ని మనం ప్రమాణాలు చేసినా పర్వాలేదు, కానీ అప్రమాణాలు ఎవరి మీద మనం చేయకూడదు. ఉదాహరణకి ఇక్కడ చూసినట్టయితే ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడను ఒట్టు పెట్టుకొనవద్దు, నీ వెంట్రుకనైనా తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలు. ఈ దేహము కానీ ఈ లోకంలో సమస్తము కూడా దేవుని చేత చిత్తం చేత ఏర్పరచబడినటువంటి ఈ లోకంలో మనల్ని మానవునిగా జన్మించినప్పటికీ కూడా ఈ సమస్తమైనటువంటివి మనవి సొంతము కాదు. ఎందుకనంటే ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని వాక్యపరంగాన ఒక వెంట్రుకనైనా తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేము. ఎందుకనంటే మన తలలో ఉన్నటువంటి ఒక వెంట్రుక కానీ మనం తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేము. ఎందుకనంటే ఈరోజు ఈ నిమిషం ఎలా అయితే ఉందో మరొక గంట తర్వాత ఏం జరుగుతుందో కూడా మనకి తెలియదు. కాబట్టి మనము అప్రమాణాలు చేయకుండా ప్రమాణము
చేసే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రమాణాలు చేయొచ్చు. ప్రభు యేసుక్రీస్తుల వారు కూడా పరిచర్యలోని దేవాతి దేవుడు తండ్రి కొరకు ప్రమాణం చేసినటువంటి ఎన్నో సందర్భాలు మనం చూడాలి. అంతేగాని అప్రమాణాలను మాత్రం ఎప్పుడూ కూడా మనము వాటిని డెవలప్ చేయడానికి మనం ఎప్పుడూ కూడా మనము ముందుకు వెళ్లకుండా ఉండాలి. ఎందుకనంటే దేవుని ఆజ్ఞ ప్రకారము అప్రమాణం అనేది ఒక పాపంగా కింద కూడా దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే మూడవ దానిగా కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పిందేమనగా దుష్టుని ఎదిరింపక నేను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంపకు కూడా త్రిప్పుము. ఎవడు నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకుని కొరినేలా వారికి పై వస్త్రం కూడా ఇచ్చేయము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినలా వానితో కూడా 2 మైలు వెళ్ళుము. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగుకుని వారిని నీ త్రిప్పుకొనవద్దు. ఇక్కడ ధర్మశాస్త్రంలో కంటికి కన్ను పంటికి పన్ను, దేహానికి దేహము ప్రాణానికి ప్రాణము అని ధర్మశాస్త్రాన్ని అక్కడ గుర్తు చేస్తూ, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు కృపా సువార్తలో తెలియజేసింది ఏంటంటే ఈ యొక్క మాటకి చాలా గొప్ప అర్థం అనుకుంది. ఏంటంటే ఈ రోజుల్లో ఒక వ్యక్తి మనని దురుద్దేశంతో మనతో వాగ్వివాదానికి దిగినప్పుడు మనల్ని ఎవరైనా సరే ఒక మాటకు మాట చెప్పినా, లేదు ఎవరైనా మనల్ని చేత్తో కొట్టినా, ఒకవేళ మనం తిరిగి కొడితే అది వాదనకు పెరుగుతుందే కానీ ఎట్టి పరిస్థితిలో కూడా తగ్గదు. అంటే ఇక్కడ చెంపకి చెంప అంటే నీ కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప త్రిప్పుము అని అంటే నీవు క్రైస్తవుడుగా ఉండి క్రీస్తు ఆజ్ఞాపించిన ప్రకారము ఎటువంటి వాదనలకైనా సరే ప్రేమను కలిగి ఉండి ఆ వ్యక్తి గురించి నువ్వు ప్రేమగా ఆయనతో మాట్లాడి నీ మాటను ఆ యొక్క గొడవను తగ్గించడానికి గల కారణము సాదృశ్యంగా ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగు గొరవానికి నీ ముఖము తిప్పుకొనవద్దు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, ఈ రోజుల్లో లోక మార్గంలో ప్రతి మనిషికి ఏదో ఒక రకమైనటువంటి ఆర్థిక అవసరాల నిమిత్తం కానీ, కుటుంబ అవసరాల నిమిత్తం కానీ, పిల్లల విషయంలో నిమిత్తం కానీ, సోదరి సహోదరుల మధ్య ఎంతో కొంత ఈ యొక్క ధనాపేక్షతో ముడిపడి ఉన్నటువంటి ఈ సందర్భాలలోని ఎవరైనా కూడా ఒకవేళ వారి ఆర్థిక పరిస్థితి బాగోక నువ్వు ఒక క్రైస్తవుడిగా ఉండి నీ దగ్గరికి వారు వచ్చినప్పుడు నీకున్నటువంటి ధనంలోని ఏదో ఎంతో కొంత ధనాన్ని మనము ఇవ్వగలిగినట్లయితే పరలోకంలో మన యొక్క ఫలము అధికమవుతుంది. తద్వారా దేవుని ఆజ్ఞను మనం పొందిన వారం అవుతాము. ఇది క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవుడికి కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి గొప్ప మాట. తర్వాత చూస్తే ఇక్కడ 43 నుంచి మనము చివరి వచనాల వరకు చూసుకున్నట్టయితే చాలా మంచి విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకి బోధించడం జరిగింది. అది ఏంటంటే 43వ వచనం మనం చూసినట్టయితే నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏం చెప్తున్నారంటే నేను మీతో చెప్పున్నదేమనగా మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండనట్లు మీ శత్రువులను ప్రేమించుడి. అంటే ఇక్కడ శత్రువుని ప్రేమించమని చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు. మనకు శత్రువును ప్రేమించమన్న గల కారణము దేనికి? మన శత్రువుని మనం ద్వేషించినట్లయితే కక్ష అనేది పెరిగి శాంతి అనేది తగ్గడం వల్ల మనము దేన్ని సాధించలేము. దేవుని ఆజ్ఞ ప్రకారము మనము శాంతిని కలిగి ఉండి, ప్రేమను కలిగి ఉండి, శత్రువు యొక్క ఆలోచనని మార్పు రావడానికి, శత్రువు యొక్క ఆయన యొక్క ఆలోచన విధానంలో మార్పు రావడానికి మనకు ఉన్నటువంటి వాక్యము ద్వారా దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆయన యొక్క ఆలోచనలు మార్చమని చెప్పేటటువంటి గొప్ప మాట ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. నేటి లోక మార్గంలోని మనం ఖచ్చితంగా అందరము కూడా, మీరు నేను ప్రతి ఒక్కరము కూడా ఈ లోక మార్గంలో శత్రువుతో మనము మన ఇష్టానుసారంగా మనం వెళ్ళేదానికన్నా శత్రువు మన మీద కక్ష పెట్టిన వ్యక్తి కానీ, మనతో గొడవాడే వ్యక్తులు కానీ, ఎటువంటి కారణం లేకుండా మన మీద వారు ఈర్ష్యాభావం చూపించిన వ్యక్తుల గురించి కానీ మనం ప్రార్థనలో దేవుణ్ణి అడిగినట్లయితే ఖచ్చితంగా వారు మారు మనస్సు పొంది ప్రభువైన యేసుక్రీస్తుల వారి ఆజ్ఞను మనము దాన్ని జాగ్రత్తగా మనము ఆ డెలివరీ చేయడం వల్ల ఖచ్చితంగా శత్రువుల నుంచి మనము దూరంగా ఉండే అవకాశం మనకి జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చివరగా మనం వచ్చేసరికి మీరు మిమ్ముని ప్రేమించు వారినే ప్రేమించినలా మీకు ఏమి ఫలము కలుగును?
సుంకరులను అలాగే చేయుచున్నారు కదా, మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయనిదేమి? అన్యజనులను అలాగే చేయుచున్నారు కదా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులు అగుదురు. ఇక్కడ మనకి ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేస్తుంది ఏమంటే, నిత్యము మనం చూసే మనుషుల్ని మనం ప్రేమించడం వల్ల మనకి ఒకటే లాభం ఏమీ లేదు. అదేవిధంగా అన్యజనుల వల్లే మనము మనకి దైనందిన మన జీవితాల్లోని మనల్ని పొగిడేవారిని, లేదంటే మనల్ని గొప్పగా చూసేవారిని వల్ల మనకి ఏమీ ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఎందుకనంటే మన తండ్రి, మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు పరిపూర్ణులుగా ఉండెదరు అని దేవుని మాట ద్వారా యేసుక్రీస్తుల వారు మనకి తెలియజేస్తున్నారు. మరి ఈ రకంగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము కొండ మీద ప్రసంగంలోని 1వ వచనం నుంచి 48వ వచనంలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ జనసమూహాన్ని ఉద్దేశించి సమస్త మానవాళికి కూడా తెలియజేసినటువంటి ఆనాటి విషయాలు కూడా మనము ఆయన బిడ్డలము కాబట్టి మనము కూడా ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను మనమందరం కూడా ఖచ్చితంగా మనమందరము పాటించడానికి ఆయన మనకి శక్తిని దయచేసి ఉన్నాడు. ఆయన మనకు సహాయము చేయగలరు. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి దేవుని తెలియజేసినటువంటి యేసయ్య నామంలోని మనం యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా ఖచ్చితంగా నెరవేర్చేవారము అవ్వాలని ప్రభువైన యేసుక్రీస్తుల వారి ఈ యొక్క ప్రసంగం ద్వారా మనము తెలుసుకొనవచ్చును. మరి నా జీవితంలో ఈ యొక్క ప్రసంగం ద్వారా మన యొక్క జీవితంలో మారు మనసు పొందుటకు గాను మన హృదయాన్ని, మన మనస్సులను మనము శాంతిపరుచుకొని మనము మన కుటుంబంతో పాటు మన ఇరుగు పొరుగు వారిని కూడా మనము ఏ రకంగా ఉండాలని దేవుని మాటల ప్రకారం మనం నడుచుకున్న వారం అయితే ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించిన వారం అవుతాము. మరి కాబట్టి నేటి ఈ దినము మనము యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 నుంచి 30 వచనములను మనము పూర్తి చేసుకున్నాము. ప్రియమైన సోదరీమణులారా, మరి యొక్క కార్యక్రమాన్ని మీరు ప్రతిరోజు నిత్యము మీరు చూస్తూ మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని చాలా సంతోషంగా బలపరుచుకుంటూ ఎంతో ఆనందంతో ఈ ఉదయంకాల సమయంలో మొట్టమొదటగా దేవుని నామాన్ని మీరు ప్రారంభిస్తూ మన యొక్క జీవితాన్ని మనం ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క ఆర్థిక ఇబ్బందులతో మీరు బాధపడుతున్నారా? మీ యొక్క కుటుంబ సమస్యలతో మీరు బాధపడుతున్నారా? మీ యొక్క అస్వస్థతతో మీరు బాధపడుతున్నారా? మీ యొక్క మానసిక స్థితి, ధైర్యము సరిగ్గా సరిపోవట్లేదని మీరు బాధపడుతున్నారా? మీరు ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము దేవుని బిడ్డలము. మన దేవుని బిడ్డలం అన్నప్పుడు మనము సమస్తమును కూడా ఆయనకు అప్పచెప్పి మనము ప్రార్థించి ఆయనకు ప్రతి విషయాన్ని కూడా మన విన్నపాన్ని, ఆయన ప్రార్థన తర్వాత మన విన్నపాలు తెలియజేయడం వల్ల దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకనంటే మన మనస్సులను, మన హృదయములను, మన తలంపులను ఎరిగినటువంటి గొప్ప దేవుడు. మనం ఆయన బిడ్డలం కాబట్టి ఖచ్చితంగా మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి తలలు వంచుకోండి, మనం ప్రార్థన చేద్దాం. యేసయ్య, మీ నామమున వందనాలు, స్తుతులు 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 స్తోత్రము తండ్రి. మరి నేటి ఈ దినమున ప్రభువా తండ్రి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువా, ఆ రోజుల్లో జనసమూహంలో ప్రభువా నాయన కొండ మీద మీరు ఆ జనసమూహాన్ని ఉద్దేశించి ప్రభువా తెలియజేసినటువంటి అనేకమైనటువంటి మాటలను ప్రభువా తండ్రి మీ నామంలో మేము గణపరుచుకుని ప్రభువా మేము తెలుసుకున్నాము తండ్రి. మరి ఉదయంకాల సమయంలో ప్రభువా తండ్రి నాయన పాలిభాగస్తులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు మీ నామంలోని ప్రభువా గణపరచండి. మా ప్రార్థన ద్వారా మిమ్మల్ని గణపరిచి మా విన్నపములను ప్రభువా తండ్రి తెలియజేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా తండ్రి నాయన. సమస్యలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దయ చూపించి ప్రభువా తండ్రి వారిని నడిపించండి నాయన ప్రభువా. వారి కుటుంబాల్లో సఖ్యతను నింపండి ప్రభువా తండ్రి. ఏ రోజైతే ప్రభువా తండ్రి మీ నామాన్ని గణపరిచి ప్రభువా తండ్రి వారి యొక్క విన్నపములు తెలియజేస్తున్నప్పుడు ప్రభువా తండ్రి ఆశతో ప్రభువా తండ్రి నాయన వారిని ఆశీర్వదించి దీవించి బలపరచుకు ప్రభువా తండ్రి సిద్ధపాటుగా ప్రభువా నడిపించండి ప్రభువా తండ్రి. మరి ముఖ్యంగా ప్రభువా రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ఎంతోమంది ప్రభువా తండ్రి ఈ ఉదయంకాల సమయంలో ప్రభువా మీ నామమును గణపరచుకు ప్రభువా తండ్రి సిద్ధపడి ఉన్న ప్రతి హృదయాన్ని ప్రభువా తండ్రి మీరు ఆశీర్వదించి దీవించమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము
పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరబడును గాక. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయి. ఇలా అపరాధులు మీరు క్షమించిన ప్రకారము తండ్రి మా అపరాధులను క్షమించను. శోధుల నుంచి రక్షించని ప్రభువా తండ్రి. రాజ్యము, ఘనత, మహిమ, శక్తి నిరంతరం నీవై ఉన్నవి ప్రభువా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ మరొకసారి వందనాలండి. మరి మన ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని మన తోటి స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా మనం అందరము సబ్స్క్రైబ్ చేయించుకోవడం వల్ల ఈ ఉదయంకాల సమయంలో క్రైస్తవ సోదరులందరూ కూడా ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని వీక్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నూతనంగా క్రైస్తత్వాన్ని పొందిన వ్యక్తులు కానీ, నూతనంగా రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మేము కోరుచున్నాము. అందరికీ కూడా వందనాలు.